హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. జగన్ గారికి ప్రాణహాని ఉందని, తను సీఎంగా ఉన్నప్పుడు తనకి ఎటువంటి సెక్యూరిటీ ఉందో అటువంటి సెక్యూరిటీని ఇప్పుడు కూడా అరేంజ్ చేయాలని చెప్పేసి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు సార్. దీని పట్ల హైకోర్టు కూడా సీరియస్గా ఉందని అంటున్నారు. మరి ఎవరి దగ్గర నుంచి ప్రాణహాని ఉంది, మరి హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అయింది, ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్ సెక్యూరిటీ? జగన్ వేసిన రిట్ పిటిషన్ ఏంటంటే బేసిక్గా నాకు ప్రాణహాని ఉంది. ఆల్రెడీ కోడికత్తి కేసు, తర్వాత ఆయన మీద రాయి విసిరిన కేసు విజయవాడలో, ఇవన్నీ కూడా మెన్షన్ చేశాడు. సో నాకు ప్రాణహాని ఉంది. నాకు గతంలో జూన్ 3 కంటే ముందు ఏ భద్రత ఉందో, అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు అదే భద్రత ఇవ్వాలి. తగ్గించేశారు. నాకు 139 సెక్యూరిటీ పర్సనల్ ఉన్నారు. ఇప్పుడు 139 నుంచి 59 మందికి తగ్గించేశారు. సో దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. నాకు సెక్యూరిటీ లేదు. అట్లాగే నాకు ఇచ్చిన బుల్లెట్ వెహికల్ రిపేర్లో ఉంటుంది. సో అది ఎప్పుడు రిపేర్లో ఉంటుందో తెలియట్లేదు. దాన్ని మార్చమంటే కూడా మార్చట్లేదు. ఆ పాత వెహికల్ ఇచ్చారు. ఇలా నన్ను ఈ ప్రభుత్వం నాకు ప్రాణహాని కల్పించడానికి ఈ విధంగా భద్రతను తగ్గించేసింది అనేది చెప్పాడు బేసిక్గా. అయితే దీని మీద పోలీసు శాఖ స్పందించింది. పోలీస్ శాఖ ఏమనిందంటే, ఆయనకు ముఖ్యమంత్రి స్థాయి భద్రత ఇవ్వడం అయితే సాధ్యం కాదు. ఒక గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకి ఏం భద్రత ఇచ్చామో అదే ఇచ్చాము. సో 58 మంది ఆయనకి ఇచ్చాము. సో ఇందులో 10 మంది నిరంతరం ఆయన ఇంటి దగ్గర కాపలా కాస్తుంటారు. షిఫ్ట్కి 2 మంది, ఇద్దరు లెక్కన 24 మంది సెక్యూరిటీ ఆఫీసర్లు పనిచేస్తుంటారు. 5 మంది వాచర్స్ ఉన్నారు. ఒక సిఎస్ఐ స్థాయి సెక్యూరిటీ అధికారి ఆధ్వర్యంలో ఇది ఉంది. అట్లాగే 6 ప్రెస్కర్సు, స్క్రీనర్స్ ఉన్నారు. 6 మంది డ్రైవర్లు ఉన్నారు అనేది చెప్పారు వీళ్ళు. సో సీఎంకి ఇచ్చే భద్రత ఇవ్వడం అయితే సాధ్యం కాదని చెప్పారు. మామూలుగా చూసుకున్నప్పుడు గతంలో చంద్రబాబు కూడా ఇలాగే కోర్టుకి వెళ్ళి తనకి భద్రత, సీఎం స్థాయి భద్రత తెచ్చుకున్నాడు ఆయన అప్పుడు కూడా. సో ఇదేంటంటే భద్రత అనే దానికి సంబంధించి వీళ్ళకి ఎంత ఇవ్వాలనేది ఒక పారామీటర్ అయితే ఉంటుంది, కానీ దాన్ని చాలాసార్లు అధిగమిస్తుంటారు. ఈ మధ్య కూడా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి కూడా సెంట్రల్గా కేంద్ర హోంశాఖ భద్రత పెంచింది కదా. మరి అది ఏ ప్రమాణాల మీద పెంచింది అంటే, ఇది ఎట్లా ఉంటుందంటే, అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకమైన భద్రత ఇస్తారు, లేని వాళ్ళకి థ్రెట్ ఉన్నా కూడా ఈ వేధింపుల్లో ఇది ఒక పార్ట్. ప్రతిపక్షాలని వేధించాలనుకుంటే సెక్యూరిటీని తగ్గించడం అనేది ఒక పార్ట్. ఇది చంద్రబాబే చేశాడని కాదు. చంద్రబాబుని గతంలో జగన్ కూడా చేయలేదా? జగన్ బీటెక్ రవికి ఇద్దరుంటే వాళ్ళని కూడా తీసేయలేదా? సో జగన్ ఇదే పని చేశాడు, చంద్రబాబు ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మన కేటీఆర్కి, హరీష్ రావుకి భద్రత తీసేయలేదా? మీరు జస్ట్ ఎమ్మెల్యేలు అనలేదా? సో క్లియర్గా ఏంటంటే, టెక్నికల్గా మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా కరెక్టే, కానీ టెక్నికల్గా వాళ్ళ విషయంకి వచ్చేసరికి టెక్నికల్గా మాట్లాడరు. చంద్రబాబు గతంలో ఉన్నప్పుడు ఇదే విధంగా జగన్ మీద ఆరోపణలు చేసి ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. అందువల్ల వీళ్ళు ఎవరికి కూడా మోరల్గా మాట్లాడే హక్కు ఎవరికి లేదు, జగన్కి అసలు లేదు. ఎందుకంటే జగన్ కూడా కక్ష కట్టి ప్రత్యర్థుల సెక్యూరిటీని తగ్గించాడు అప్పుడు. ఇప్పుడు నాకు సెక్యూరిటీ లేదని అతను వాపోతున్నాడు. మరి గతంలో ఎందుకు ఇదే రకంగా వాళ్ళ పట్ల వ్యవహరించలేదు జగన్? సో ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. పోనీ చంద్రబాబు గతంలో మనకి చేసిన దాన్ని మనం ఇప్పుడు చేయకూడదని ఏమన్నా చంద్రబాబు అనుకుంటాడా? ఎవరు అనుకోవాలి. రాజకీయ నాయకులు ఎవరు కూడా గతంలో మనకు అన్యాయం జరిగింది కదా, ఇప్పుడు మనం చేయకూడదు అనుకోరు, కానీ ఇంకా రెవెంజ్ చేర్చుకుందామని ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తారు. డోస్ పెంచుదాం అనుకుంటారు ప్రతి ఒక్కరు. సో ఇదే జరుగుతుంది తప్ప ఎవరు కూడా ఇక్కడ ఈ ప్రతి దీనికి అబోవ్ ఆలోచించే రాజకీయ నాయకులు ఇప్పుడు ఎవరు లేరు. అందరూ కూడా కక్ష తీర్చుకోవడం, మన అధికారాన్ని ఉపయోగించుకొని, వీళ్ళకున్న ఈ ప్రభుత్వంలో వచ్చిన ఈ పవర్ను ఉపయోగించుకొని ప్రత్యర్థుల్ని ఎట్లా ఇబ్బందులు పెట్టాలనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అదే పని ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నాడు. ఇప్పుడు జగన్ బాధితుడుగా మారాడు. అంతకుముందు జగన్ బాధ పెట్టేవాడిగా ఉన్నాడు. అంటే పెర్పెట్రేటర్, విక్టిమ్ అంటారు ఇంగ్లీష్లో. ఒకప్పుడు జగన్ పెర్పెట్రేటర్గా ఉన్నాడు, ఇప్పుడు విక్టిమ్గా మారాడు. చంద్రబాబు విక్టిమ్గా ఉన్నాడు, పెర్పెట్రేటర్గా మారాడు. రోల్ రివర్సల్స్ అయినాయి తప్ప తేడా ఏం లేదు. ఇది ప్రతి ప్రభుత్వంలో
సేమ్ మనం అందుకనే తాజా వార్తల కోసం పాత పేపర్లు చదవండి అని ఒక సామెత ఉంది. మనం కానీ 2019-24 మధ్యలో న్యూస్ కానీ చూస్తే అప్పుడు ఇదే మాదిరిగా జగన్ మాకు సెక్యూరిటీ తగ్గించేశాడని కోర్టుకి చాలామంది వెళ్ళారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఇదే మరికి వెళ్తున్నారు. ఎందుకంటే ఇటు కొడాల నానికి కానీ మిగతా వాళ్ళకి అందరికీ తగ్గించేశారు వీళ్ళు. సో ఇదొక అంటే ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో ఒకటి సెక్యూరిటీని తగ్గించేయడం. సెక్యూరిటీని తగ్గించేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతిపక్షాల నాయకులు ఫ్రీగా జనంలో తిరగడానికి కొంత ఇబ్బంది అవుతుంది వాళ్ళకి సెక్యూరిటీ లేకపోతే. ప్రాణహాని అంటే ఎవరి నుంచైనా ఉండొచ్చు, దానికి ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే జగన్కి ఖచ్చితంగా ఎనిమిస్ ఉంటారు. మరి చంద్రబాబుకి ఎవరి నుంచి ప్రాణహాని అని గతంలో ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి ఎవరి నుంచి ప్రాణహాని, లోకేష్కి ఎవరి నుంచి ప్రాణహాని ఇప్పుడు ఇచ్చారు. సో ఈ ప్రశ్నలు జగన్ విషయంలోనే అడగకూడదు, అందరిలో అడగాలి అడిగినప్పుడు. కాబట్టి జనరల్గానే ఏమవుతుందంటే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం అనేది కామను. ఇది చంద్రబాబు విషయంలో కూడా మనం చూసాం కదా, పెద్ద ఎత్తున ఆయనకి సెక్యూరిటీ పెంచారు. అప్పుడు Z+ కేటగిరీ అనేది తక్కువ మందికే ఉంటుంది. అందులో చంద్రబాబు కూడా ఒకడు ఉన్నాడు కదా. మరి వీళ్ళు పోలీసులు చెప్పిన దాన్ని కూడా కన్విన్సింగ్గా లేదు. సో గతంలో చంద్రబాబుకి ఇంతే ఉంది అని చెప్పడంలో కన్విన్సింగ్గా లేదు. ఏదైనా కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము, అది కోర్టు డిసైడ్ అవుతుంది. మనం ఏం మాట్లాడామంటే రాజకీయంగా కక్ష సాధింపులు అనేవి ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతుంది. జగన్ ఉన్నా అదే చేశాడు, ఇప్పుడు చంద్రబాబు జగన్కి అదే చేస్తున్నాడు. అందుకని జగన్కి సింపతి రాదు, మోరల్ రైట్ లేదు. ఎందుకంటే నువ్వు ఎంతకంటే ఎక్కువే చేసావు కదా, నువ్వేం తక్కువ అన్న ఇది జనంలో ఉంటుంది. మనం కామెంట్లో ఈ పోస్టుల కింద వీడియోల కింద కామెంట్లు చూసినా జనము ఇదే మాట్లాడుతున్నారు, నువ్వు మాత్రం చేయలేదా గతంలో అని అడుగుతున్నారు. సో జగన్ కూడా ఆలోచించుకోవాలి. అంటే మనం పవర్లో ఉన్నప్పుడు ఇలా చేశాం కదా, ఇప్పుడు మనకు అదే జరిగింది కదా అనేది ఉండాలి. కానీ ఎవరికి ఈ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండ్నెస్ ఉండట్లేదు పొలిటికల్ లీడర్స్కి. గతంలో అది నెహ్రూ పీరియడ్ ఆ టైంలో కొంత ఉండేది, ప్రతిపక్షాలను కూడా గౌరవించడం, వాళ్ళకి కూడా ఇది చేయడం అనేది ఉండేది. ఇవాళ ఏంటంటే ప్రతిపక్షాలని, ప్రత్యర్థుల్ని, రాజకీయ ప్రత్యర్థుల్ని తొక్కేసి కంప్లీట్గా వాళ్ళని స్మాష్ చేసి మనమే అధికారంలో ఉండాలా అన్న ధోరణి ప్రతి రాజకీయ పార్టీలో ఉంది. దీన్ని మోడీ బ్రహ్మాండంగా ఒక ఆర్గనైజ్డ్గా తీసుకెళ్ళాడు పెద్ద ఎత్తున. సో కేసులు పెట్టడం కావచ్చు, వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం కావచ్చు, వాళ్ళ రకరకాల పద్ధతులు వాళ్ళని కంట్రోల్ చేయడం కావచ్చు అనేది మోడీ చాలా స్ట్రాంగ్గా ఈ 10 ఏళ్లలో తీసుకెళ్ళి ఇదే మోడల్ ఇప్పుడు దేశంలో అన్ని పార్టీలు ఇదే మోడల్ని ఫాలో అవుతున్నారు. మోడీ మోడలే అందరు మోడల్. ఇవాళ ఎవరు అధికారంలో ఉన్నా ఇదే మోడల్ ఉంది. అంటే ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడం, ఒకటి ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడం, వాళ్ళ వనరులు. ఇప్పుడు నిన్న కూడా పొంగనూరు దగ్గర ఒక శ్రీనివాసరెడ్డి అని ఒక ఫ్యామిలీ ఊరు విడిచి వెళ్ళిపోతే భయపడి వాళ్ళని తీసుకురమ్మని వీళ్ళు వాళ్ళ ఆస్తులంతా ధ్వంసం చేస్తున్నారు ఊర్లో. నిన్న కూడా విజువల్స్ చూసాం మనం. సో ఇదేంటంటే ఒకటి ఫైనాన్షియల్గా ప్రత్యర్థులని దెబ్బ కొట్టడం, రెండోది రాజకీయంగా దెబ్బ కొట్టడం, లీగల్గా కేసులు పెట్టడం, ఫిజికల్గా వాళ్ళ మీద దాడులు చేయడం, చంపడం. ఇది ప్రతి ప్రభుత్వంలోనూ ఇదే జరుగుతుంది. వైసీపీ అరాచకాలను వీళ్ళు ప్రచారం చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. వీళ్ళు అంతకంటే డే 1 నుంచి ఎక్కువే చేస్తున్నారు తప్ప తక్కువ చేయట్లేదు. ఇది మరి నేను చంద్రబాబు ఏదో ప్లాన్ చేస్తున్నాడని నేను అనట్లేదు. చంద్రబాబు కూడా కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక రకంగా చివరి అవకాశం. మేబీ నెక్స్ట్ కూడా ఆయన సేమ్ అవ్వచ్చేమో, కానీ ఏదేమైనా ఇది ఈ స్థాయి ఇది నెక్స్ట్ రాకపోవచ్చు. ఎందుకంటే సెంట్రల్లో కూడా ఆయనకి ఇది ఉంది. దీన్ని ఉపయోగించుకొని ఆయన అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, సంక్షేమం కావచ్చు, శాంతి భద్రతలు, ఈ 4 అంశాల్లో తన ముద్రని ఆయన వేయగలిగితే ఖచ్చితంగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోతాడు. ఆయన కూడా ఆ వైపుగా ఆలోచిస్తున్నట్టుగా మనకి సిగ్నల్స్ అయితే ఉన్నాయి. మోడీని మెల్లమెల్లగా ఇది చేసుకుని ఒకేసారి మోడీ ఫండ్స్ కూడా ఇవ్వలేడు కాబట్టి, ఎందుకంటే మొత్తం దేశం అంతా గమనిస్తుంటుంది. మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏది చేసినా, బీహార్కి ఏది చేసినా దాన్ని విపరీతంగా బ్లోఅప్ చేస్తున్నారు. అందుకని వాళ్ళు కూడా ఏంటంటే ఒకేసారి ఇవ్వకుండా స్టెప్ బై స్టెప్ ఎట్లా ఇవ్వాలి ఏంటి. సో చంద్రబాబు కూడా అది ప్లాన్ చేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకని ఒకటైతే ఆయన పొలిటికల్ లీడర్గా బిహేవ్ చేస్తాడు ఖచ్చితంగా. పొలిటికల్ లీడర్గా బిహేవ్ చేసినప్పుడు ప్రత్యర్థుల్ని ఎట్లా